జాబిల్లి కథలు. రే శివ, మనకున్నది ఆ 1 ఎకరా భూమి మాత్రమేరా. ఇన్ని ఒద్దులు కూలీనాలి చేసుకుంటూ ఆ భూమిలో ఇన్ని తినే గింజలు పండించుకుని బతుకుతున్నావు. కాని నువ్వేదో వ్యాపారం చేస్తానని చెప్పి ఈ భూమి అమ్మడం ఎంతవరకు సమ్మతంరా? నాన్న, నాకవన్నీ తెలీదు. అయినా ఇంకా ఎన్ని రోజులు నాన్న ఆ 1 ఎకరా భూమి పట్టుకుని జీవించేది? ఎన్నేళ్లు చేసినా అందులో పండేది కొంత ధాన్యం మాత్రమే. అదే నేను పెట్టే వ్యాపారంలో ఎంత సంపాదించవచ్చో తెలుసా? నువ్వు ఎన్నైనా చెప్పరా శివ, నాకెందుకో ఆ భూమి అమ్మడానికి మనసు రావడం లేదు. అమ్మా, నువ్వైనా నాన్నకి చెప్పమ్మా. నేను కూడా ఇంలానే ఈ భూమిని పట్టుకుని వేళ్లాడుతూ ఇలా పేదరికంలోనే బతకాలా? అంటూ శివ అమ్మ దగ్గరికి వెళ్లి తన బాధను చెప్పుకున్నాడు. ఆ రోజు రాత్రి శివ తల్లి అయిన సరోజ వీరయ్య దగ్గరికెళ్ళి, పిల్లోడేదో వ్యాపారం చేస్తాను అంటున్నాడు కదా, వాణ్ణి చిన్నప్పట్నుంచి ఈ పేదరికంలో పెంచాం. మన పేదరికంతో వాడికి మంచి విద్యను కూడా ఇవ్వలేకపోయాం. కనీసం ఇదైనా చేద్దామండి. నేను వాడి కోసమే ఆలోచిస్తున్నాను సరోజ. ఉన్న ఈ 1 భూమిని కూడా అమ్మేసిన తర్వాత వాడికి వ్యాపారంలో నష్టమొస్తే చివరికి ఈ భూమి కూడా లేకుండా అవుతుంది వాడికి. వాడు చాలా నమ్మకంగా ఉన్నాడు కదండి. అయినా భూమి పోతే వాడికి మనం లేమా ఏంటి? అంటూ సరోజ వీరయ్యని ఒప్పించడానికి ప్రయత్నించింది. ఆ మరుసటి రోజు ఉదయం వీరయ్య శివ దగ్గరికి వెళ్లి, శివా, ఆ భూములమ్మి పెట్టే మల్లయ్యకి కబురు పెట్టు, భూమి అమ్ముదాం అని చెప్పాడు. ఆ మాటలకి శివకి చాలా సంతోషం వేసింది. ఇదిగో ఇప్పుడే కబురు పెడతాను నాన్నా అంటూ శివ పరుగున వెళ్ళిపోయాడు. శివ ముఖంలో ఆనందం చూసి ఆ భార్యాభర్తలిద్దరూ ఎంతో సంతోషించారు. ఆ తర్వాత కొన్ని రోజులకి వీరయ్య తన ఎకరం భూమిని అమ్మేసి ఆ డబ్బుని శివకిస్తూ, శివా, మనకున్న చివరి అవకాశాన్ని నీ చేతిలో పెడుతున్నా. ఎలాంటి తప్పు లేకుండా వ్యాపారాన్ని బాగా నడిపించు. నాన్నా, నేను చూసుకుంటాను కదా అంటూ శివ ఆనందంగా డబ్బులు తీసుకుని తన మిత్రుడు గిరి దగ్గరికి వెళ్ళాడు. గిరి, మనం వ్యాపారం చేయడానికి డబ్బులు తెచ్చాన్రా. ఇక మనం రేపటి నుండి పనులు మొదలు పెట్టాలి అంటూ తను తెచ్చిన డబ్బులు గిరికి చూపించాడు. ఆ డబ్బుల్ని చూసి గిరి ఎంతో ఆనందంగా, నాకు తెలుసు శివా, నువ్వు అనుకున్నది చేస్తావని. పద, వెళ్ళి అన్ని సామాన్లు తీసుకొనొద్దాం అంటూ వాళ్ళిద్దరూ పట్నానికి వెళ్లారు. సేటు, ఇదిగో వీడు నా స్నేహితుడు శివ. ఊర్లో బంగారం వ్యాపారం చేద్దామనుకుంటున్నాడు. నువ్వే మాకు విదేశాల నుండి బంగారాన్ని తెచ్చివ్వాలి. అలాగే గిరి, కానీ ఇందులో నాకు 1% వాటా ఇవ్వాలి సుమా. అలాగే సేటు, ఇస్తాము. మంచి మాట చెప్పావు. నాకు డబ్బులు ఇచ్చేసెళ్తే ఇంకో వారం రోజుల్లో బంగారం తెచ్చి మీ చేతుల్లో పెడతా అని సేట్ చెప్పగానే అందుకు వాళ్ళిద్దరూ సరే అని చెప్పి డబ్బును సేటికిచ్చేసి తమ గ్రామానికి బయలుదేరారు. ఇంకో వారం రోజుల్లో మన చేతికి బంగారం వస్తుందిరా. ఆ లోపు మనం ఒక మంచి గదిని అద్దెకి తీసుకోవాలి. నాకు తెలిసిన మంచిల్లు ఒకటుందిరా, తక్కువ ధరలో మాట్లాడుకుందాం పద అంటూ గిరి శివన్ తీసుకుని వెళ్లి ఒక ఇల్లు చూపించాడు. అలా గిరి శివ చేసే ప్రతి పనిలో సహాయపడుతూనే ఉన్నాడు. అలా వారం రోజులు గడిచిపోయాయి. శివ గిరి కోసం తన ఇంటికి వెళ్ళగా గిరి ఏదో ఊరెళ్ళాడని తెలిసి, అరే, ఈ రోజు బంగారం తెచ్చుకోవాలి. ఈ గిరేమో లేడు. సరే, నేనే వెళ్ళి తెచ్చుకుంటాను అని అనుకుంటూ శివ పట్నంలో ఉన్న సేటు దగ్గరికి వెళ్ళాడు. సేటు, బంగారం వచ్చిందా? ఈ రోజు వస్తుందని చెప్పారు కదా అని అడిగాడు శివ. అందుకు సేటు, అదేంటి శివా, ఈ రోజు పొద్దున్నే నీ స్నేహితుడు గిరి వచ్చి నువ్వేదో పనిలో ఉన్నావు, అతన్ని బంగారం తీసుకొని రమ్మన్నావు అని చెప్పి బంగారం అంతా తీసుకొని వెళ్ళాడు కదా, నీకీ విషయం తెలీదా ఏంటి అని అన్నాడు. అప్పుడు శివకి అర్థమైంది, గిరి తనని మోసం చేసి బంగారమంతా తీసుకొని పారిపోయాడు అని. అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఉన్న 1 ఎకరం భూమి అమ్మేసి అమ్మా నాన్న నాకు ఆ డబ్బిస్తే ఇలా అయిపోయిందేంటి? ఇప్పుడు నేనేం ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ శివ అడవి గుండా తన గ్రామానికి వెళ్తూ ఒక కొండ చివర అంచున నిలబడి ఉన్నాడు. బంగారం అంతా నా స్నేహితుడు దోచుకుని వెళ్ళాడని తెలిస్తే మా నాన్న ఖచ్చితంగా కొడతాడు. నేనిక ఈ భూమి మీద ఉండను అని అనుకుంటూ దూకడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ కొండ కింద ఉన్న లోయలో ఒక మనిషి అరుస్తున్న శబ్దం వినబడి శివ కొండ దిగి
ఆ అరుపులు వస్తున్న ప్రదేశం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక నక్క ఒక ముసలి మహర్షిని తినాలని అతనిపై దాడి చేస్తూ ఉంటుంది. అది చూసి శివ ఆ నక్కని అక్కడ్నుండి తరిమేసి, స్వామి స్వామి, మీకేం కాలేదు కదా, నేనున్నాను అంటూ ఆ స్వామీజీని ఎత్తుకొని దగ్గర్లో ఉన్న ఒక జలపాతం దగ్గరికి తీసుకొని వెళ్లి నీళ్లు తాగించి చెట్ల పసరు తీసి స్వామీజీ గాయాలపై పోశాడు. కొద్దిసేపటికి స్వామీజీ తేరుకొని, నువ్వెవరో నాకు తెలీదు బాబూ, కానీ సరైన సమయానికి నువ్వు రాకపోతే ఈ రోజుతో నాకీ భూమితో రుణం తీరిపోయి ఉండేది. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఇంతకీ నువ్విక్కడ ఏం చేస్తున్నావు? అని అడిగారు. అప్పుడు శివ తన జీవితంలో జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టుగా వివరించి చెప్పాడు. అప్పుడు స్వామీజీ తన మంత్రశక్తితో 2 కుండలు సృష్టించి, నాయనా శివా, ఇదిగో ఈ 2 కుండల్లో ఒక కుండ నీకు కోరిన వరాల్ని ఇస్తుంది. అలా నీకు వచ్చిన వరాల్లో సగం ఇదిగో ఇంకో కుండకి అర్పించి ఆ మిగతా సగం నువ్వు వాడుకోవాలి. ఈ కుండ నీ సంవత్సరంలో 1 రోజు మాత్రమే, అంటే నువ్వీ రోజు వరం అడిగితే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇదే రోజు అడగాలి అంటూ స్వామీజీ చెప్పాడు. ఆహా, నేను మీ ప్రాణాల్ని కాపాడటం కాదు, నా ప్రాణాల్ని మీరు కాపాడారు స్వామి అంటూ శివ స్వామీజీ కాళ్ళకి నమస్కరించి ఆ 2 కుండలు తీసుకుని ఇంటికి వెళ్ళాడు. శివా, బంగారం తెచ్చావా నాయనా? ఈ కుండలేంట్రా అంటూ అనుమానంగా అడిగింది సరోజ. అప్పుడు శివ, ఇవా అమ్మా, వీటి గురించి తర్వాత చెప్తాను కాని నాకొక్క నిమిషం సమయం ఇస్తే మీకు బంగారం చూపిస్తాను అని చెప్పి శివ ఆ 2 కుండలు తీసుకుని గదిలోకెళ్లి తలుపులు మూసుకొని ఒక కుండకి నమస్కరించి, స్వామి, నాకు బంగారం కావాలి అంటూ తన కోరికని చెప్పాడు. వెంటనే ఆ కుండలో బంగారం వచ్చింది. అది చూసి శివ ఎంతో సంతోషించి ఆ కుండలో నుండి సగం బంగారం బయటికి తీసి 2వ కుండలో వేశాడు. విచిత్రంగా ఆ బంగారం మాయమవడం చూసి శివ ఆశ్చర్యపోయాడు. మిగిలిన బంగారం తీసుకుని తన తల్లి తండ్రి దగ్గరికి వెళ్లి, అమ్మా, ఇదిగో అమ్మా, నేను తెచ్చిన బంగారం. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావురా? వెళ్ళివన్నీ కొట్టు కోసం అద్దెకి తీసుకుని ఇంట్లో పెట్టు సరే అమ్మా అంటూ శివ ఆ బంగారాన్ని తీసుకెళ్లి కొట్లో పెట్టాడు. అలా కొట్టును నడిపిన సంవత్సరం తర్వాత శివ మళ్ళీ ఆ కుండల దగ్గరికి వెళ్లి, స్వామి, నాకీ కుండ నిండా డబ్బులు కావాలి అని అడగ్గా ఆ కుండ నిండా డబ్బులొచ్చాయి. మళ్లీ ఆ డబ్బుల్లో సగం డబ్బులు తీసి 2వ కుండలో వేసి మిగతా డబ్బు తీసుకుని వెళ్ళిపోయాడు. అలా శివ ఆ మాయా కుండల్ని ఉపయోగించి బాగా డబ్బులు సంపాదిస్తూ ఆ డబ్బులతో జల్సాలు చేస్తూ ఉన్నాడు. అది చూసిన అతని తల్లిదండ్రులు, అరే శివా, నీ వ్యాపారంలో డబ్బులు బాగానే వస్తున్నాయి కానీ నువ్వా డబ్బులతో ఇలా జల్సాలు చేయడం బాలేదురా. అవును శివ, మాకోసం మనం అమ్మిన భూమిని మళ్ళీ కొంటావా అని అడిగింది తల్లి సరోజ. అందుకు శివ, అమ్మా, మనకి భూములు కొనాల్సిన అవసరం ఏముంది చెప్పు? అసలు గట్టిగా మాట్లాడితే ఈ వ్యాపారం చేయవలసిన అవసరం కూడా లేదు. సరే, మీరు అడిగారు కాబట్టి కొంటాను అని చెప్పి శివ మళ్ళీ ఆ ఎకరం భూమిని కొనుగోలు చేశాడు. తర్వాత కొన్ని రోజులకి శివకి ఒక ఆలోచనొచ్చింది. అవును, అసలు ఈ కుండ నాకు ప్రసాదించిన దాంట్లో సగం ఆ కుండలో ఎందుకు వేయాలి? మళ్ళీ ఆ సగం వరాలతో నేను వచ్చే సంవత్సరం వరకు ఎదురు చూడాలా అని అనుకొని కుండలో నుండి పొందిన డబ్బుని, నగల్ని ఏవీ కూడా ఇంకో కుండలో వేయడం మానేసి ఆ డబ్బులతో కూడా జల్సాలు చేస్తూ ఉన్నాడు. మరుసటి సంవత్సరం శివ ఆ కుండ దగ్గరికి వెళ్లి వరం అడగ్గా ఆ కుండలో నుండి ఏమీ రాలేదు. ఏంటి, ఈ కుండ మాయలు పనిచేయటం లేదా? దీని శక్తి అయిపోయిందా ఏంటి? నేను వెంటనే వెళ్లి స్వామీజీని కలవాలి అని అనుకొని స్వామీజీ దగ్గరికి వెళ్లి, స్వామీజీ, ఈ కుండ శక్తులు తగ్గిపోయాయి, నాకు వేరే కుండ ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు స్వామీజీ జరిగిన విషయాల్ని తన దివ్య దృష్టితో చూసి, శివా, నేనీ కుండల్ని నీకు బహూకరించింది ఎలాంటి స్వార్థం లేకుండా నీ ప్రాణం అడ్డుపెట్టి నన్ను కాపాడినందుకు. కానీ ఇప్పుడు స్వార్థంతో ఆలోచించి నువ్వు పొందిన దానిలో సగం ఈ కుండలో వేయలేదు. అంటే నీలో స్వార్థం పెరిగింది. స్వార్థం ఉన్నవాళ్లు ఇది పొందడానికి అర్హులు కారు అని చెప్పాడు. శివ ఎంతగా ప్రాధేయపడ్డా కూడా స్వామీజీ వినలేదు. దాంతో తన స్వార్థం వల్ల ఆ మాయా కుండలు పోగొట్టుకుని చివరికి మళ్లీ తన ఎకరం పొలంలో
వ్యవసాయం చేసుకుంటూ బతికాడు శివ. వేంపల్లి అనే చిన్న గ్రామంలో చంద్రమౌళి అనే కుండల వ్యాపారి నివసించేవాడు. ఊర్లోని ప్రతి ఇంటికి వెళ్లి కుండలమ్ముతూ నిజాయితీగా జీవించేవాడు. ఒకరోజు ఉదయం, బాబూ చంద్రమౌళి, నాకొక పెద్ద నీళ్ల కుండ కావాలి బాబూ, కాని వెంటనే డబ్బివ్వలేను. పర్వాలేదవ్వా, నీ కుండ అవసరం కదా, అసలే వేసవి కాలం, తీసుకో, డబ్బు తర్వాత ఇద్దుగాని లే. నువ్వు నిజంగా దేవుడివి బాబూ. ఇదంతా ఇంట్లో ఉన్న అతని భార్య రమణి గమనిస్తూ ఉంటుంది. రమణి చంద్రమౌళితో, ఏవండి, మీ వరసేం బాలేదు. ఏమైంది? ఇప్పుడు ఎందుకలా అరుస్తున్నావు? లేకపోతే ఏంటండి, ఇప్పుడు వేసవి కాలం, కుండల గిరాకీ బాగా ఉంటుందని తెలుసు కదా. అందుకే కదా మునుపటి మీద ఓ 20 నుండి 30 కుండలు ఎక్కువ చేస్తున్నాను. చేసేం లాభం? ఇలా ఉత్తపుణ్యానికి పనిచేస్తుంటే ఇక మనకి మిగిలేదేముంది? బూడిద. నిజమే కదా, మనిషి పోయాక మిగిలేది అదే. ఇలాంటి వేదాంతాలు చెప్పారంటే ఇంకా కోపం వస్తుంది నాకు. మరి లేకపోతే ఏంటి? ఏదో పెద్దావిడ కుండ అవసరం అంది, డబ్బు మెల్లగా ఇస్తాను అంది, అంతేగా. ఆ మాత్రానికి ఓ విరుచుకు పడిపోతున్నావు. ఆ ఈ రోజు ఒకళ్ళు మొదలు పెట్టారంటే రేపు వీళ్ళని చూసి ఇంకో 10 మంది తయారవుతారు. అదేమీ ఉండదులేవే. నాకు ఆకలిగా ఉంది, త్వరగా వెళ్ళి వంట చెయ్యి అని ఆమెనక్కడి నుంచి పంపించేస్తాడు చంద్రమౌళి. ఇక ఆ రోజంతా కూడా కుండలు బాగానే అమ్ముడుపోతాయి. ఇక అదే ఊర్లో దుర్గయ్య అనే మరో వ్యాపారి ఉండేవాడు. చంద్రమౌళిని చూస్తూ అసూయపడేవాడు. ఏరా సుబ్బిగా, ఆ చంద్రమౌళి చేసేది నేను చేసేది ఒకే వ్యాపారం కదా, మరెందుకురా అతని దుకాణం అసలు ఖాళీయే ఉండదు? అవునయ్యా, నిజమే. ఎందుకంటారు? నేను చెప్పిన దానికి తల ఆడించడం కాదురా, వెళ్ళి జనాల్ని కనుక్కో ఎందుకు అక్కడికే వెళ్తున్నారు అని. మా అయ్యగారి దుకాణానికి కూడా రండి అని చెప్పు. అయ్యా, అలా మరీ ముఖం మీద అడిగితే బాగోదేమో. ష్ అంటే మక్కీకి మక్కీ దించమని కాదురా అని అనేది. వెళ్ళి ఆ దుకాణంలో ప్రత్యేకతలేంటో తెలుసుకుంటే మనం కూడా వ్యాపారంలో ముందడుగు వేయొచ్చు అని అతన్ని పంపిస్తాడు. రోజులు గడుస్తూ ఉంటాయి. చంద్రమౌళి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. పక్కూరు నుంచి కూడా చాలా మంది కుండలు కొనడానికి వస్తూ ఉంటారు. దీంతో దుర్గయ్య ఊర్లో పుకార్లు పుట్టించడం మొదలు పెడతాడు. ఇదిగో భూషణం, ఏంటంతా ఆ చంద్రమౌళి దగ్గరికే వెళ్తున్నారు? ఎందుకు వెళ్తారండి? కుండల కోసం వెళ్తారు. ఆ చంద్రమౌళి అమ్మే కుండలన్నీ 2 రోజులకే పగిలిపోతున్నాయంట, మీకు తెలీదా? నిజమా? నేనెవరి దగ్గర నుంచి ఈ మాట వినలేదే. అతని దగ్గర నాణ్యత తక్కువ ధరకే లభిస్తున్నాయని తెలిసింది, అందుకే వెళ్తున్నాను. ఆ బయటికి చెప్తారా ఏంటి? నేనారా తీశాను, చాలా మందికి అలానే జరిగిందట. ఎంత మోసం అని తిరిగి వెళ్ళిపోతూ ఉంటాడు భూషణం. ఈ లోపే దారిలో అతనికి రజని ఎదురవుతుంది. ఏంటన్నయ్యా, చాలా కాలానికి మా వీధిలో కనిపిస్తున్నారు. బావున్నారా? చెల్లెమ్మా, బాగానే ఉన్నాను. మా వదినే ఎలా ఉంది? ఏదైనా పని మీద వచ్చారేంటి? అవును చెల్లెమ్మా, మీ వీధిలో చంద్రమౌళి దగ్గర కుండలు బావుంటాయని ఊర్లో చెప్పుకుంటుంటే వచ్చాను. అవునా, మరి తీసుకున్నారా? లేదమ్మా, అక్కడెవరో అవి మంచివి కాదు అని చెప్పారు. ఎందుకులే అని వెళ్ళిపోతున్నాను. అయ్యో, భలేవారే అన్నయ్య. అతగాడి దగ్గర దొరికినట్టు ఇంకెక్కడా దొరకవు. మీకెవరు చెప్పారో ఏమో తెలీదు గాని రండి వెళ్దాం. మీరోసారి చూసి అప్పుడు నిర్ణయం తీసుకోండి. అవునా? సరే, పద వెళ్దాం అంటూ చంద్రమౌళి దగ్గరికి బయలుదేరతాడు భూషణం. నిజంగానే అతని కుండలు చూసి చాలా ఆశ్చర్యపోతాడు. నీ దగ్గర కుండలు చాలా బావున్నాయి అయ్యా, కానీ అతను ఎందుకలా చెప్తున్నాడు? అతనెవరండి? ఏం చెప్పాడు? నీ దగ్గర నాణ్యత ఉండదని, కుండలూరికే పగిలిపోతాయని ఆ వీధి చివర పొడుగాయన ఉన్నాడే, ఆయన చెప్తున్నాడు. చంద్రమౌళికి అది దుర్గయ్యనే అర్థమవుతుంది. దీంతో చంద్రమౌళి, అతగాడు అంతే చెప్తాళ్లే బాబు, మీరు వీటిని తీసుకుని వెళ్ళండి. ఇంకా ఏవైనా కావాలంటే మరో పాలిక్కడికి రండి
అని చెప్పి అతన్ని పంపించేస్తాడు. ఇదంతా లోపల నుంచి అతని భార్య వింటుంది. చూసారా చూసారా, మీరంటే ఆ దుర్గయ్యకి ఎంత అసూయనో. అదే అనిపిస్తుంది రమణి. అనిపిస్తుందేంటండి, త్వరగా ఏదో ఒకటి చేసి ఆ దుర్గయ్య నోరు మూయించకపోతే మొదటికే మోసం వస్తుంది. మరేం పర్లేదులేవే, మనం నిజాయితీగా ఉన్నాం కదా, కొనేవాళ్ళు మన దగ్గరికే వస్తారు. ఆ మీరన్నీ ఇలానే తీసుకోండి, అప్పుడు మన వ్యాపారం కాస్త అటకెక్కుతుంది. ఆ అటక మీద తినడానికి ఏవైనా ఉంటే వెళ్ళి తీసుకొని రా పోవే. అబ్బబ్బా, ఎప్పుడు చూసినా మీకు వెటకారమే అసలు అని విసుక్కుంటూ లోపలికెళ్తుంది రమణి. చంద్రమౌళి దుర్గయ్య విషయంలో ఏదో ఒకటి ఆలోచించాలని అనుకుంటాడు. దుర్గయ్య మాత్రం చంద్రమౌళి గురించి చెడుగా చెప్పడం ఆపలేదు. కొంతమంది నమ్మినా చాలా మంది అతని మాటలు నమ్మేవారు కాదు. ఏరా సుబ్బిగా, ఊర్లో అంతమందికి చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మడం లేదేంట్రా? ఎందుకు నమ్ముతారయ్యా? ఎప్పుడైనా నిజాయితీ పరులనే కదా జనం నమ్మేది. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అబ్బే ఏమీ లేదయ్యా, ఊర్లో అలా అనుకుంటున్నారని చెప్తున్నాను అంతే. చూస్తున్నా ఈ మధ్య నీకు కూడా బాగా నోరు లేస్తోంది. ముందు మన దుకాణానికి కొనుగోలుదారుల్ని తీసుకురాపో అని అతన్ని పంపించేస్తాడు. అలా అతను ఎన్ని ప్రయోగాలు చేసినా ఒకరిద్దరు తప్ప ఎవ్వరూ దుర్గయ్య దుకాణానికి పోరు. ఈలోపు చంద్రమౌళి ఒక తెలివైన పథకం సిద్ధం చేస్తాడు. ఏవయ్యా, ఆ దుర్గయ్య గురించి ఏవైనా ఆలోచించావా అని అడిగింది రమణి. అబ్బా, అదంతా నేను చూసుకుంటానులేవే, ఎందుకు నీకంత కంగారు? అసలు ఇంతకీ ఏం ఆలోచించావో అది చెప్పు ముందు. చెప్పని, 2 రోజుల్లో జాతర వస్తుంది కదా, అప్పుడు చూడు. ఆ జాతరలో చంద్రమౌళి మామూలు కుండలతో పాటు కొన్ని ప్రత్యేకమైన కుండలు పెడతాడు. వాటి మీద చిన్న చిన్న శ్లోకాలు రాసి సంపద తీసుకొని వచ్చే కుండలు అని అమ్మడం ప్రారంభిస్తాడు. బాబూ, ఏంటి సంపద తీసుకొచ్చే కుండలేంటి? నాకర్థం కాలేదు. అన్నాడు ఓ వ్యక్తి. ఇవి జ్ఞానం ఇచ్చే కుండలు బాబు. ఇందులో నీరు తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, తెలివికి తెలివి. మీరెప్పుడూ ఉత్సాహంగా ఉంటారు. ఏంటి, నిజమే? అవును బాబు, మొన్నీ మధ్యనే నాకు కష్టం వచ్చింది. ఆ కష్టంలోంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ఇది. చూడ్డానికి కూడా భలే ఉందయ్యా. మీరింకేమీ ఆలోచించకుండా తీసుకెళ్ళండి. ఏదైనా ఇబ్బంది అయితే తీసుకొచ్చేయండి, మరేం పర్లేదు అని ఆ కుండని అతను కొనేలా చేస్తాడు. ఇలా జాతరంతా ఆ కుండల గురించి మాట్లాడుకోవడం మొదలు పెడతారు. ఆ రోజు అతని కుండలే ఆకర్షణగా నిలుస్తాయి. దీంతో దుర్గయ్య కూడా అక్కడికి వెళ్తాడు. ఏంటి చంద్రమౌళి, జనాన్ని బాగానే మోసం చేస్తున్నావే? నేనేం చేశాను? నా కుండలు నేను అమ్ముకుంటున్నాను. మామూలు కుండలకు పేర్లు రాసేసి ఇలా చేస్తే ప్రత్యేకమైపోతాయా? నా కుండలండి, నా ఇష్టం, నేనెలా అయినా అమ్ముకుంటాను. ఛ, అవునా? ఏది ప్రత్యేకమైన కుండ నాకు కూడా ఒకటివ్వు చూద్దాం. నీకైతే ఇంకా ప్రత్యేకమైన కుండ ఉంది దుర్గయ్య, తీసుకుంటావా? అబ్బో, ఏది చూపించు. కానీ ఒక షరతు, ఇది కేవలం మాట నిలబెట్టుకునే వాళ్ళకే పనిచేస్తుంది. ఈ మాటతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుతారు. దుర్గయ్య అది అవమానంగా భావిస్తాడు. ఎలా అయినా అతని మీద పగ తీర్చుకోవాలనుకుంటాడు. అతన్లానే ప్రత్యేకమైన కుండలు నాణ్యత లేకుండా తయారు చేసి ఇంకా తక్కువ ధరకే అమ్ముతాడు. కొద్ది రోజులకి కొందరు వ్యక్తులు దుర్గయ్య దగ్గరకొస్తారు. దుర్గయ్య, దుర్గయ్య, ఏంటిది? ఏమైందయ్యా? ఏమైందా? నిన్ను నమ్మి నీ దగ్గర కుండలు కొంటే అవి చూడు పట్టుమని 10 రోజులు కూడా లేవు. లేదు లేదు, నేను మంచిగానే చేశానయ్యా. మంచిగా చేస్తే ఇలా ఎందుకుంటాయి? ముందు మా డబ్బులు మాకు తిరిగిచ్చేయి అని బెదిరించడంతో అతను డబ్బిచ్చేస్తాడు. అలా అతని వ్యాపారం బాగా నష్టపోతుంది. దీంతో ఆ పగిలిన కుండలు చంద్రమౌళివి అని మరో కొత్త పుకారు మొదలు పెడతాడు. ఈ విషయం పంచాయతీ వరకు వెళ్తుంది. పంచాయతీలో పంచాయతీ పెద్ద, ఏవయ్యా దుర్గయ్య, ఏంటి నీ గొడవ? గ్రామస్తులు తీసుకున్న కుండలన్నీ పగిలిపోతున్నాయండి, కానీ అవి నా కుండలు కాదు, చంద్రమౌళివి. దానివల్ల నా వ్యాపారం నష్టపోయింది. అబద్ధం, ఆ దుర్గయ్య అబద్ధం చెప్తున్నాడండి
మా ఆయన చాలా కష్టపడి నాణ్యతగా కుండలు చేస్తున్నాడు. రమణి, నువ్వు ఆగు. పెద్దాయన మాట్లాడుతున్నారుగా. బావుందయ్యా దుర్గయ్య, నువ్వు చెప్పిందే నిజమైతే అతనికి వేయాల్సిన జరిమానా అతనికి వేస్తాను. నీ దగ్గర ఏదైనా సాక్ష్యం ఉందా? ఓ, ఎందుకు లేదు? అని తను చేసిన కుండను, చంద్రమౌళి చేసిన కుండను తీసుకొనొస్తాడు. రెండూ ఒకేలా ఉంటాయి, కాని అతను చేసిన కుండను చంద్రమౌళి చేశాడని చెప్తాడు. రెండింటినీ పెద్దాయనకి ఇస్తాడు. అబ్బో, రెండూ ఒకేలా ఉన్నాయే. కానీ కుడి చేతిలో ఉన్నది కాస్త దడిసరిగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఎలా? సరేలే, చంద్రమౌళి, నువ్వేమైనా చెప్తావా? ఆ దళసరిగా ఉన్నది దుర్గయ్య చేసిందయ్యా, ఇంకోటి నాకుండ. లేదు లేదు, అతను అబద్ధం చెప్తున్నాడు. అయ్యో, ఈ సమస్య ఎలా తేలుతుంది? అయ్యా, మీరు సరిగ్గా చూడండి. ఆ కుండకున్న ముద్ర పక్కన చాలా చిన్నగా రమణి అనే పేరుంటుంది. అని చెప్పగానే ఆ పెద్దాయన దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. నిజంగానే దానిమీద పేరుంటుంది. దీంతో దుర్గయ్యని, దుర్గయ్య, ఇంత మోసం చేస్తావని అనుకోలేదు. నీ వ్యాపారం అభివృద్ధిలోకి రావాలంటే నువ్వు నిజాయితీగా పనిచేయాలి. నన్ను క్షమించండి, నాకతనిపైన అసూయ మాత్రమే. మున్ముందు నేనెవర్ని తప్పు పట్టను. అప్పుడు చంద్రమౌళి ఇలా అంటాడు. అకారణంగా ఇంకొకరి మీద బురద చల్లాలని ఎప్పుడూ ప్రయత్నించకూడదు దుర్గయ్య. నీ అసూయ ద్వేషాలకి నువ్వే బలైపోతావు. ఏ పనైనా తెలివిగా చేయాలి, కుట్రలు కుతంత్రాలు పన్నకూడదు అనంటాడు. అప్పుడు అందరూ నవ్వుతారు. దుర్గయ్య సిగ్గుతో తలదించుకొని వెళ్ళిపోతాడు. రమణి చంద్రమౌళిని గర్వంగా చూస్తుంది. మీరెప్పుడు నా మాట వినకపోయినా మీ నిజాయితీ నిజంగా గొప్పదని ఒప్పుకోక తప్పడం లేదండి. నిజాయితీ ఉన్నవాడికి భయం అవసరం లేదు రమణి. సత్యం ఎప్పుడో ఒకసారి వెలుగులోకొస్తుంది అనంటాడు. ఆ తర్వాత అందరూ ఎవరిళ్లకి వాళ్ళు వెళ్ళిపోతారు. అప్పట్నుంచి చంద్రమౌళి వ్యాపారం ఇంకా అభివృద్ధి చెందుతుంది.